ఫైనల్లీ 'పెద్ది' సినిమా నుండి సెన్సార్ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి. సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాకి యూఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. అండ్ ఈ సినిమా రన్ టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 189 మినిట్స్ ఉండబోతుంది. అంటే 3 గంటల 9 నిమిషాలు. సెన్సార్ వాళ్ళు సినిమాని ఎక్కడ కూడా కట్ చేయలేదు. కానీ అన్వాంటెడ్ డైలాగ్ సీన్స్ ని మోడిఫై అయితే చేశారు. అంటే ఎగ్జాంపుల్ కి 'చికిరి' సాంగ్ లో 'సారుకు సమాన్' అనే వర్డ్ ని మ్యూట్ చేశారు, లేదా మోడిఫై చేసి వేరే వర్డ్స్ పెట్టడం. ఇంతేకాదు సినిమాలో కొన్ని అన్పారలల్డ్ లాంగ్వేజ్ డైలాగ్స్ కూడా రిమూవ్ చేశారు, అంటే మ్యూట్ చేశారు. ఇంకా చాలానే మోడిఫై చేసి ఫైనల్ అవుట్పుట్ జూన్ 4న థియేటర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా థియేటర్ బాక్స్ ఆఫీస్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్న మైథలాజికల్ ఎపిక్ రామాయణ మూవీ గురించి క్రేజీ బజ్ వినిపిస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం జూలై 23న శాన్ డేగో కామిక్ కాన్ స్టేజ్ పై అఫీషియల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది. హాలీవుడ్ రేంజ్ ఈవెంట్ లో ఇండియన్ సినిమాని రీప్రజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంతేకాకుండా జూలై 18న వారణాసి బ్యాక్డ్రాప్ లో ఒక మేజర్ రివీల్ ఉండొచ్చని ఇండస్ట్రీలో స్ట్రాంగ్ టాక్ నడుస్తుంది. పోస్టరా, టీజరా లేదా కంప్లీట్ క్యారెక్టర్ రివీలా అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు. ఈ అప్డేట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో ఇప్పుడు పర్సంటేజ్ షేరింగ్ ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కానీ చాలా మంది చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇది షేరింగ్ గురించి కాదు, ఇది ఇండైరెక్ట్ గా మైత్రి మూవీ మేకర్స్ ని టార్గెట్ చేస్తున్నారని. ఆల్రెడీ పుష్ప 2 టైంలో కూడా ప్రసాద్ మల్టీప్లెక్స్ ఇష్యూ జరిగింది. మైత్రి ఎక్స్ట్రా షేర్ అడగడం, ప్రసాద్ ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా అక్కడ స్క్రీన్ అవ్వలేదని అప్పట్లో టాక్ వచ్చింది. ఇప్పుడు పెద్ది సినిమా విషయంలో కూడా సేమ్ డిస్కషన్ నడుస్తుంది. పైగా తెలంగాణలో పెద్దికి టికెట్ హైక్స్ కూడా లేవు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఓన్లీ ఆంధ్ర టికెట్ హైక్ అయితే మా దగ్గర తెలంగాణ టికెట్ హైక్ కాదు. మేము ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చినాం, ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఇచ్చినాం, చాంబర్ నుంచి కూడా ఇచ్చినాం. జస్ట్ 2% షేర్ కోసం ఇంత రచ్ అవుతుందా అని ఆడియన్స్ కూడా డౌట్ పడుతున్నారు. ఇండస్ట్రీ పాలిటిక్స్ వల్లే ఇలా జరుగుతుందా అనే డిస్కషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్ AA23. ఈ సినిమా గురించి హ్యూజ్ బజ్ అయితే స్టార్ట్ అయింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్ గా మళ్ళీ పూజా హెగ్దేని కన్సిడర్ చేస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ డీజే అలా వైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్ పేరు తర్వాత ఇప్పుడు థర్డ్ టైం కాంబో రిపీట్ అయితే స్క్రీన్ మీద కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ కాంబో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్లు చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రౌడీ జనార్దన సినిమా నుండి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం మేకర్స్ ఇద్దరు డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని తీసుకొచ్చారు. సాంగ్స్ ని యానిమల్ అండ్ టాక్సిక్ ఫేమ్ విశాల్ మిశ్రా కంపోజ్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ సాంగ్స్ కి ఆయన స్టైల్ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం బ్రహ్మయుగం ఫేమ్ క్రిస్టో సేవియర్ ని సెలెక్ట్ చేశారు. హర్రర్, మాస్, ఇంటెన్స్ ఎలివేషన్స్ కి క్రిస్టో సేవియర్ బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఒక సైడ్ పవర్ఫుల్ సాంగ్స్, ఇంకో సైడ్ గూస్ బంప్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ రెండు కలిసి రౌడీ జనార్దన సినిమా వైబ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్తాయని ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు. ఫైనల్లీ ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ది సినిమాలో వచ్చే హల్లెల్లో సాంగ్ కోసం ఏఆర్ రెహమాన్ ఇంకా సినిమా టీం 50 రోజుల వరకు వర్క్ చేశారంట. ఇమాజిన్ చేయండి, ఒక ఐటమ్ సాంగ్ కోసమే ఇంత టైం స్పెండ్ చేస్తే స్క్రీన్ మీద ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో. ఇది జస్ట్ గ్లామర్ సాంగ్ కాదు, థియేటర్స్ ని షేక్ చేసే ఫుల్ వైబ్ ఎనర్జెటిక్ మాస్ ఫెస్టివల్ యాంథమ్ లా ఉండబోతుందని టాక్. అటు శృతి హాసన్ తో ఇటు హీరోయిన్ జాన్వీ కపూర్ తో రామ్ చరణ్ మాస్ స్టెప్స్ వేస్తే థియేటర్ లో ఫ్యాన్స్ కి ప్యూర్ మ్యాడ్నెస్ గ్యారంటీ అనే వైబ్ వస్తుంది. ఏఆర్ రెహమాన్ సార్ మ్యాజికల్ బీట్స్, గ్రాండ్ విజువల్స్, క్రేజీ కొరియోగ్రఫీ అన్ని కలిసి ఈ సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ కి చాట్ బస్టర్ గా మార్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఈ సాంగ్ ఎంత మందికి నచ్చిందో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రాగన్ ఒకటే ఇయర్ గ్యాప్ లో 2 భాగాలుగా వరల్డ్ వైడ్ డిస్ట్రాక్షన్ కి రెడీ అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. పార్ట్ 1 లో ఆఫ్ఘనిస్తాన్ డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో రా అండ్ ఇంటెన్స్ అండ్ బ్రూచల్ యాక్షన్ చూపిస్తుండగా, పార్ట్ లో గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ స్టోరీని నెక్స్ట్ లెవెల్ ఇంటర్నేషనల్ స్కేల్ కి తీసుకెళ్తున్నారు.
ఇప్పటి వరకు చూడని మాస్ అవతార్లో తారక్ కంప్లీట్ బీస్ట్ మోడ్ లో కనిపించబోతున్నాడు. ఈ గ్లింప్స్ తో క్లియర్ అయిపోయింది. పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్, డార్క్ వరల్డ్ బిల్డింగ్, హెవీ ఎమోషన్స్ అండ్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో డ్రాగన్ థియేటర్ లో ప్యూర్ బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ క్రియేట్ చేయడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్. సెలబ్రేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రామ్ చరణ్ అన్న టంగు స్లిప్ అయ్యి అన్న ఒక్క మాటతో సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా భూపాల్లో జరిగిన ఈవెంట్ లో రామ్ చరణ్ అన్న ఫేమస్ క్రికెటర్ ని బూమ్రా రామ్ చరణ్ ఫేవరెట్ అని చెప్పేసి ఫుట్బాల్ అని చెప్పాడు. And Jasprit Bumrah. जसप्रीत बुमराह जी, आई एम योर बिगेस्ट फैन. आई लव फुटबॉल एंड आप फुटबॉल को इतने आगे बढ़ा रहे हो. लव यू सर. క్రికెటర్ ని ఫుట్బాలర్ అని చెప్పేసరికి సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. ఈ విషయంలో రామ్ చరణ్ అన్న సారీ చెప్తూ ట్వీట్ కూడా చేశారు. ఆ క్రౌడ్ కి, ఆ టెన్షన్ కి తప్పు చెప్పినా అని చెప్పేసి బూమ్రాకి ట్వీట్ చేశాడు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. సబ్స్క్రైబ్.